సీఎం చంద్రబాబు సహకారంతో రాయదుర్గం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ వీపు కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని 32వ వార్డులో 30 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ప్రభుత్వ వీపు భూమి పూజ చేశారు. రాయదుర్గం పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం మొత్తం 8 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే గత 5 ఏళ్ల పాలన కంటే అధికంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. సార్ బళ్ళారి రోడ్లో అయ్యప్ప స్వామి గుడి ప్రధాన రహదారి నిర్మాణానికి 30 లక్షల రూపాయలు మంజూరు చేశాం. ఆ పనులను ఈరోజు ప్రారంభం చేశాం. ఇవే కాకుండా మరో 3 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు మంజూరు అవుతా ఉన్నాయి. 15 ఫైనాన్స్ కమిషన్ నుంచి ఒక 90 లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చేస్తే దాదాపు 8 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలను ఈ ఆర్థిక సంవత్సరంలో చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇంకా 3 మాసాలు ఉంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంత మొత్తం ఖర్చు పెట్టినట్లయితే ఇది బహుశా గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో 5 ఏళ్ల కన్నా ఎక్కువగా మేము పనులు చేసినట్లయితుంది. కాబట్టి ప్రజల ఆశీర్వాదంతో నేను రాయదుర్గం ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికైన నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత ఎక్కువగా తీసుకొచ్చి అమలు చేయాలనేది నా సంకల్పం. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరిన్ని మంచి కార్యక్రమాలు రాయదుర్గం పట్టణ ప్రజల కోసం చేస్తానని మాట ఇస్తాను.